తెలంగాణ అంటే మన ఫాలోవర్స్కి మిత్రులు సబ్స్క్రైబ్ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కోళ్ల రంగం వచ్చేసరికి దాదాపుగా మరి 50% కొలాప్స్ అయిపోయింది ఈ వైరస్ వల్ల కానివ్వండి. మరి రేట్లు మరి ఎక్కువ, మరి విదేశాల కోళ్ళు అవ్వడం, మరి ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వస్తాం. దాన్ని మరి పిల్లలు తీపించి బ్రీడింగ్ చేయించి ఇన్ని చేయించినప్పటికి కూడా మరి దాంట్లో లాసులు వస్తాం. మరి ఎంట్రక్లు, పిల్లులు, దొంగతనాలు, ఇది చాలా సన్నత్తు. సోషల్ మీడియా సపోర్టు అంటే సోషల్ మీడియా హై ప్రొఫైల్ సపోర్ట్ లేకపోయినా కూడా కోళ్ల రంగం దెబ్బతినుంది. అయితే చిన్న కోడి పిల్ల పెంచే వాళ్ళ విషయం మాత్రం మాట్లాడుతున్నాను. ఎందుకంటే పందాల విషయం మనం పెద్దగా వేయం, పందాల గురించి మనం మాట్లాడితే కూడా సరిపోము. దాదాపుగా 3 నెలలు వయసు ఉన్నటువంటి కోడికి మాత్రమే మనం పావుల ముందు వేయాలని పదే పదే చెప్తున్నాము, చూపిస్తున్నాము. అయితే విషయం ఏంటంటే మన దగ్గరికి వచ్చేసరికి నెల పిల్లలు మరి నున్నగా గుండ్రంగా ఉండేవి. మన దగ్గర పిల్లలు వచ్చేసరికి మనం బాయిలర్ స్టార్టర్ అనేది ఫీడ్ మనం వాడకపోయినప్పుడు కూడా మన చేతి మేతలతోటే మరి వాటిని మరి అంత నున్నగా చూపించేటటువంటి వాళ్ళు. అయితే మన దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఎలా 10 రోజులు అయినప్పుడు కూడా పిల్లలు రేణింపు లేకపోవడం చాలామంది అన్న నీ దగ్గర కోడి పిల్లలు మరి చాలా అందంగా నున్నగా ఉంటాయి కానీ ఏంటని ఎలా అవుతున్నాయి అని చెప్పి అంటున్నారు. మరి నాకు డౌట్ వచ్చి నాకు ఇది వచ్చేసరికి ఈ మెడిసిన్ మనకి ఫైబర్ జోన్ వచ్చేసి కానీ ఆల్బెండా జోన్ ఏది వాడుకున్నప్పుడు కూడా మనం వాటర్లో చెరు సమానం వాటర్ మిక్స్ చేసి మాత్రం వాడుకోవాలి తప్ప డైరెక్ట్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా 3 నెలల్లో పిల్లకి నోట్లో వేయకూడదు. సిరంజి పెట్టేసి లెక్క అయితే 0.2 ml తప్పున వేసాను. దాదాపు ఈ వయసు వచ్చేసరికి మన దగ్గర పిల్లల వయసు వచ్చేసరికి మరి దాదాపు నెల 10 రోజులు అట్లా ఉండొచ్చు. మరి ఏంటబ్బా రేణింపు ఉండలేదు, కోడి పిల్ల అయితే ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఎదుగుదల లేదనే ఉద్దేశంతో మరి రాత్రి వేయడం జరిగిందండి. మన్ని మంచిగా చేద్దాం. వాటర్ కలపంది చిన్న కోడి పిల్లకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాముల ముందు వేయబాకండి, వాడబాకండి. 0.2 ml మాత్రం సరిపోద్ది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మిత్రులు నాలాగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి విషయం మనం అప్డేట్ పెడుతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.